ఎందుకంటే మొన్న తమిళనాడులో మీరు చూశారు, ఒక్క ఓటుతో గెలిచిన విజయ్ పార్టీ ఎమ్మెల్యే. ఒక్క ఓటుతో గెలవటం అంటే మరి ఆలోచించండి, ఏముంది 2 ఓట్లే కదా, 4 ఓట్లే కదా అంటారు. పక్కన ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్లి వేరే చోట ఉద్యోగం చేస్తున్నా లేదా వేరే పని మీద వెళ్ళినా ఏముందిలే ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా 4 అనుకోకూడదు. ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఈ మధ్య జరిగిన విజయ్ పార్టీ ఎన్నికలే మీకు నిదర్శనం. కాబట్టి ఏ ఒక్క ఓటుని కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం కూడా పనిచేయగలిగితే రాబోయే కాలంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని విజయకేతనం ఎగరవేయగలం. ప్రతి నియోజకవర్గంలో మనం సక్రమంగా ఈ ఓట్ల వెరిఫికేషన్ లో కనుక మనం పని చేయగలిగితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పులకి ప్రజలు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని వదులుకున్నందుకు ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలవుతుంది. మనకి సంక్షేమము అభివృద్ధి లేకుండా ఎలా నష్టపోతున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యేని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ గెలవగలిగితేనే అక్కడ జగనన్న ముఖ్యమంత్రి కాగలుగుతారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమం అందుతుంది. ఇంటికే వచ్చి సంక్షేమాన్ని అందించే కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగటమే కాకుండా మన ప్రాంతాలు కూడా ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి అనేక రకాలైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలోనే మీరు చూశారు, అంతకుముందు 40 ఏళ్లు ఒక్కొక్కరే ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నా కూడా చేయలేని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేసుకోగలిగామంటే దానికి కారణం మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉన్నాడు. కాబట్టి మనం స్కూల్స్ గాని, హాస్పిటల్స్ గాని, అలాగే రోడ్లు గాని, కాలేజీలు గాని, టెంపుల్స్ గాని, అలాగే పార్కులు గాని, అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసుకోగలిగాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మళ్లీ జగనన్నని మనం ముఖ్యమంత్రిని చేసుకోగలిగితేనే మన ప్రాంతాన్ని మళ్లీ మనం అభివృద్ధి చేసుకోగలం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క చిన్న అభివృద్ధి గాని ఈ నగిరి నియోజకవర్గంలో జరిగిందని మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు 5 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి వచ్చారు. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుసు. సో ఈ రోజు చెప్పిన సూపర్ 6 చేశారా? కళ్ళార్పకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఆ సూపర్ 6 లో ఉన్న మెయిన్ ఏమున్నాయా? నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఇచ్చారా? ఇవ్వలేదు. మరి సూపర్ హిట్ ఎలా అయింది? ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి ఎంతమంది ఉంటే అంతమందికి శ్రీనిధి 1500 ఇస్తామని చెప్పారు. ఒకరికైనా ఇచ్చారా? మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అయిందో ఒకసారి చెప్పండి. రైతులకి 20,000 ఇస్తాను అన్నాడు. మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టాడు. 2వ సంవత్సరం అరకొర ఇచ్చారు. అలాగే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంటి? నేను 2 ఉంటే 30, 3 ఉంటే 45, 4 ఉంటే ఇంత ఇస్తాను అన్నాడు. మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టాడు. 2వ సంవత్సరం కొందరికి 10,000, కొందరికి 8,000, కొందరికి 12,000. తర్వాత 30 లక్షల మంది తల్లులకి లేకుండానే తీసిపడేశారు. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎలాగో మీరు అందరూ కూడా చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదీ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్తో తమ పచ్చ పత్రికల్లో పచ్చ ఛానల్లో భజనలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం బతికేస్తోంది. కానీ ఏమైనా ప్రజలకు చేస్తుందా? ఇంకో మహానుభావుడు ఉన్నాడు, నేను వంగవీటి రంగాకి టీ పెట్టించానంటాడు. మొన్న తెలంగాణకు పోయి గద్దరికి నేను కారు కొనిచ్చానంటాడు. మన వాలంటీర్లు అడుగుతున్నారు, అవి మీరు చేశారో లేదో దేవుడు ఎరగన్నా, మాకు 5,000 ఉంటే 10,000 చేస్తామన్నావు, ఈ రోజు ఉన్న ఉద్యోగాన్ని ఊడబెరికేసావు కదన్నా, మా జీవితాలు కాపాడని అడిగితే దానికి సమాధానం లేదు. నేను రాజకీయ పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి కావడానికి కాదు, సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు చూసి పెట్టాను అన్నాడు. ఈ రోజు అదే సుగాలి ప్రీతి తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తాను డిప్యూటీ సీఎం అవ్వడానికి ఆ అమ్మాయి చావును ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలో ఉండి
కేంద్రంలో పొత్తుతో ఉండి కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవటం అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారేమో సచివాలయ ఉద్యోగాల్ని మెరిట్ మీద ఎటువంటి తప్పుల తడకలు జరగకుండా చక్కగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే 15,000 ఉద్యోగాల్ని కూడా పేపర్ లీక్ కూడా కాకుండా చేయలేకపోయాడు. లీకేజ్ స్టార్ అయిపోయాడు ఈరోజు లోకేష్ గారు. సో ఈరోజు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ప్రజలకి మంచి చేయాలన్న మనసు లేదు. కేవలం జగన్ గారిని, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, కొంతమందిని జైల్లో పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సో ప్రజలకంతా ఇది గమనిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనం మన పని అయిన ఈ ఓట్ల వెరిఫికేషన్ లో మన ఓట్లని సక్రమంగా కాపాడుకోవాలి. 2-3 చోట్ల తిరుపతిలో ఉన్నోళ్ళు నగిరిలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నోళ్ళు విజయపురంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మన మండలంలో ఉన్న వాళ్ళంతా పిల్లల చదువు కోసము తిరుపతికి పోయి ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఓటు పెట్టుకోవాలి, 2 చోట్లంతా పెట్టుకోకూడదు. కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ 6-7 ఓట్లు పెట్టుకొని ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఆధార్ లింకేజ్ ఇమ్మంటే ఇవ్వరు, ఎందుకంటే దొంగ ఆట ఆడాలి కదా. మొన్న ఎన్నికల్లో కూడా మనం వెరిఫై చేస్తే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, పుత్తూరు రూరల్లో ఉన్న వాళ్ళు, పుత్తూరు మున్సిపాలిటీలో ఎంతమందిని మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ప్రూఫ్స్ తో పెట్టి తీయించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ 2 ఏళ్లలో చేసింటారు మళ్ళీ అప్లోడ్. వాటన్నిటిని ఎలా మనం తీయించాలి, వాడు ఏడన్నా పెట్టుకోని, ఒకటి రూరల్లో పెట్టుకో లేదా మున్సిపాలిటీలో పెట్టుకో, కానీ ఒక ఓటే పెట్టుకో. తిరుపతిలో పెట్టుకుంటావా, నగర నియోజకవర్గంలో పెట్టుకుంటావా, నీ ఇష్టం, ఒక ఓటే ఉండాలి. దీని మీద మీరు సీరియస్ గా కనుక వర్క్ చేయగలిగితే ఇప్పుడే మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా నగరిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మనం విజయవంతంగా ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఈరోజు సార్ మీద డీటెయిల్ గా చెప్తారు. ప్రతి ఒక్కరు చివరి వరకు ఉండి పూర్తిగా విని మీ గ్రామాలకు వెళ్లి మీ పరిధిలో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఓటర్ లిస్ట్ ఇస్తాము, పాత ఓటర్ లిస్టు, ఇప్పుడు వచ్చిన కొత్త ఓటర్ లిస్ట్ ని ఇస్తాము. వాటిని ముందుగా బిఎల్ఓలతో వెళ్లే లోపల కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే వెరిఫై చేసుకొని పెట్టుకోగలిగితే బిఎల్ఓతో పోయినప్పుడు మీరు నిలదీసే అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ కూడా ఖచ్చితంగా మీరంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కాబట్టి జగన్ గారి కోసం, పార్టీ కోసం, మా కోసం సిన్సియర్ గా వర్క్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.